ఎందుకు కవర్ కాలేదనేటటువంటిది ఒక యాక్షన్ ప్లాన్ అనేటటువంటి స్కూల్ లెవెల్లో రూపొందించుకొని చెప్పడం అనేటటువంటిది జరిగింది సార్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే FLS అనేటటువంటిది ఫండమెంటల్ లిటరసీ అండ్ సర్వే ఉంటుంది. సో దట్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ SSC దాని మీద మనము కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి టైం ఉంటుంది. సో అది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ 1 month మనకి ఎంతైతే వేస్ట్ అయిందో మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను అప్పుడు లాస్ట్ టైం చాలా మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అప్పుడు కూడా చెప్తున్నాను. సో ఎలక్షన్ కూడా ఇంపార్టెంట్, మనకి SSC కూడా ఇంపార్టెంట్, మీరు రెండు కూడా కలిసి చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. మరి చాలా మంది కూడా మేనేజ్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉండే. సో ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా సిలబస్ కవర్ చేసుకోవడము. సో కవర్ చేసుకోవడం అంటే ఏదో ఒకటి చెప్పేసినాం కదా అయిపోయింది అనేసి అన్నట్టు కాదు. సో అది వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రాపర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మనం నార్మల్ ఎట్లయితే మన పేస్ ఆఫ్ టీచింగ్ ఉంటుందో సో అదే పేస్లో మనం చెప్పి వాళ్ళకి అర్థం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దట్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ SSC దాని మీద మనము కాన్సన్ట్రేట్ చేయడానికి మనకి టైం ఉంటుంది. సో అది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ 1 month మనకి ఎంతైతే వేస్ట్ అయిందో మళ్ళీ దీన్ని కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను అప్పుడు లాస్ట్ టైం చాలా మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అప్పుడు కూడా చెప్తున్నాను. సో ఎలక్షన్ కూడా ఇంపార్టెంట్, మనకి SSC కూడా ఇంపార్టెంట్, మీరు రెండు కూడా కలిసి చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. మరి చాలా మంది కూడా మేనేజ్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉండే. సో ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము కొద్దిగా సిలబస్ కవర్ చేసుకోవడము. సో కవర్ చేసుకోవడం అంటే ఏదో ఒకటి చెప్పేసినాం కదా అయిపోయింది అనేసి అన్నట్టు కాదు. సో అది వాళ్ళకి అర్థమయ్యే విధంగా ప్రాపర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో మనం నార్మల్ ఎట్లయితే మన పేస్ ఆఫ్ టీచింగ్ ఉంటుందో సో అదే పేస్లో మనం చెప్పి వాళ్ళకి అర్థం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎవరెవరైతే మనకి అపియర్ అవుతారో ఆ నెంబర్ కూడా మనకి ఫైనల్ అయిపోయింది. సో అయిపోయిందా? సో టోటల్ ఫైనల్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఫీజు కట్టడం అవినంత అయిపోయింది. సో ఎవరు అపియర్ చేస్తున్నారు అనేది ఇంకా మనకి క్లియర్ కట్గా ఐడియా ఉంది. సో ఇంకా మళ్ళీ దీంట్లో ఇప్పుడు మనము ఈ టైంలో ఈయన ఇర్రెగ్యులర్గా వచ్చినాడు, సో ఈయన అటెండెన్స్ సరిగ్గా లేదు, సో వీళ్ళ ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, సో ఈయన వాళ్ళ ఇంటి వరి పోతులకు పోయినాడు అవి పోయినాడు ఇవన్నీ ఇంకా మనం ఇంకా చెప్పలేము. మండలి పిలిచి HMC కూడా ఆ మండలిని పిలిపించి సో ఎవ్రీ HMలో కూడా పర్సనల్గా ఎంతమంది ఉన్నారు ఏ విధంగా మీరు యాక్షన్ ప్లాన్ అవన్నీ కూడా చేద్దాం అనుకున్నాను. బట్ బికాస్ ఆఫ్ ఈ ఎలక్షన్స్ వల్ల మొత్తము నా ప్లాన్ కూడా అంతా మొత్తము సెటిల్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు అందుకని ఇంకా టైం లేదు కాబట్టి ఒక కామన్ మీటింగ్ నేను పిలవడం జరిగింది. సో HMస్కి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే కంపల్సరీగా మీరు మీ టీచర్స్ అందరితో కూడా రివ్యూ మీటింగ్స్ పెడతా ఉంటారు. సో ఇమీడియట్గా ఒక రివ్యూ మీటింగ్ పెట్టండి. సో ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్కి ఒక 2-3 రోజులు అక్కడ పోతుంది మనకి. మళ్ళీ తర్వాత మళ్ళీ కొద్దిమంది అటు ఇటు ఒక మధ్యలో హాలిడే పెట్టినామంటే లీవ్ తీసుకున్నప్పుడే 4-5 రోజులు వస్తుందని చెప్పేసి మళ్ళీ అక్కడ ఎవరో ఒక లీవ్ పెడతారు.